వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా వెజ్ మోమోస్ కి మనకి ఈ వెజిటబుల్స్ కావాలండి. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, చిల్లీస్. సో ఈలోగా మనము వెజ్ మోమోస్ కి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, 1 కప్ మైదా ఫ్లోర్ లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి. జస్ట్ పూరి పిండి లాగానే మనం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం చూడండి, ఇవాల్టి వెజ్ మోమోస్ కి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజ్ అండి. ఇలా క్యాబేజీని చాలా సన్నగా తురుముకోవాలండి. అలాగే క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, చిల్లీస్ కూడా ఫైన్ గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అరౌండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ చిల్లీస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మన ఫైన్లీ చాప్డ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలి. తర్వాత గ్రేటెడ్ 1 కప్ క్యారెట్ కూడా వేసేసి మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేయొద్దండి. దీన్ని షాలోగా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఇలా జస్ట్ 1 మినిట్ ఇలా ఫ్రై చేయాలి. తర్వాత ఫైన్లీ చాప్డ్ గార్లిక్ కూడా వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి మిక్స్ చేసి నెక్స్ట్ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్ కొద్దిగా వేసుకొని కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాక నెక్స్ట్ లాస్ట్ క్యాబేజ్ కూడా ఫైనల్లీ చూడండి ఎంతో సన్నగా తురుముకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని జస్ట్ షాలో ఫ్రై అండి, జస్ట్ క్రంచీగా ఉండాలి, బాగా ఫ్రై చేయొద్దు. ఇలా అన్ని వేసుకొని ఇలా మిక్స్ చేయాలి. తర్వాత చాప్డ్ ఆనియన్ కూడా వేసి ఇలా ఒకసారి మనం కలుపుకోవాలండి. తర్వాత టేస్ట్ కి సరిపడా 3/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మంట హై ఫ్లేమ్ లో పెట్టేసి మనం ఇలా మిక్స్ చేయాలండి, లేకపోతే వాటర్ వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత చూడండి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసేయాలి. పెప్పర్ పౌడర్ కూడా వేసి ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి. దాని తర్వాత చూడండి అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ కూడా వేయాలి. మంట హై ఫ్లేమ్ లోనే పెట్టేసి మనం ఇవన్నీ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత చూడండి డార్క్ సోయా సాస్ అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసి ఇలా ఒకసారి మిక్స్ చేయాలి. మంట హై ఫ్లేమ్ లోనే ఉంచేసి మనం ఇలా మిక్స్ చేయాలండి, వాటర్ వచ్చేస్తుంది లేకపోతే. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని మనకి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఈలోగా మనకి డవ్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని చూడండి మనం ఇలా ఒక చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలండి. లేకపోతే మీరు చిన్నగా పూరిలాగా చిన్న సైజు కూడా చేసుకొని ఇండివిజువల్ గా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి ఒకసారి 3 to 4 మోమోస్ అవుతాయండి. ఇలా చేస్తే మనం చూడండి ఇలా లెమన్ సైజ్ బాల్ తీసుకొని ఇలా మనం చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మరీ థిన్ గా మరీ థిక్ గా కాకుండా ఇలా చపాతీ లాగా ప్రెస్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ ఈ రోజు మనం మోమోస్ 3 డిఫరెంట్ షేప్స్ లో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఒక పూరి సైజు తీసుకొని మనం మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని చూడండి ఇలా అంచుల వెంట మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా అన్ని వైపులా ప్రెస్ చేసుకుంటూ అంచులంతా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ప్రెస్ చేశాక ఆ ఈ చివర ఇలా టుగెదర్ తీసుకొచ్చేసి మనం ఇలా ప్రెస్ చేయాలండి. ఇది ఒక షేప్ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక షేప్ అండి, ఈజీగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ షేప్ చేయడం కష్టం అనిపిస్తే చూడండి ఇలా ఇంకొక షేప్ చూపిస్తానండి. ఇలా ఎక్స్ట్రాస్ తీసేసి చిన్న పూరిలాగా చేసుకొని చూడండి అరౌండ్ 1 టేబుల్ స్పూన్ మన వెజిటబుల్ మిక్స్చర్ పెట్టేసి చూడండి ఇలా అంచుల వెంబట ప్రెస్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చండి. ఇలా గర్జల్లాగా మనం ఇలా కూడా మొత్తం ప్రెస్ చేసి అంచుల వెంబట క్లోజ్ చేసి ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. ఇదొక షేప్. సో జాగ్రత్తగా అన్ని వైపులా చక్కగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇదొక షేప్. నెక్స్ట్ ఇంకొక షేప్ చూపిస్తానండి. చూడండి ఇంకొక షేప్ ఇలా పూరి సైజ్ తీసుకొని మధ్యలో మన వెజ్ మిక్స్చర్ పెట్టేసి చూడండి మనం ఇక్కడ మొత్తం క్లోజ్ చేయట్లేదండి,
ఓన్లీ వన్ సైడ్, ఒక సైడ్ మాత్రమే చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒక సైడ్ మాత్రమే ఇలా చివర ప్రెస్ చేయాలండి. చక్కగా ప్రెస్ చేసి మళ్ళీ దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. సో ఇలా టర్న్ చేసి మళ్ళీ మనం ట్రయాంగిల్ షేప్ అండి, ఇలా ఈ చివర అటు తీసుకెళ్లి ఇలా జాయిన్ చేయడం అండి. ఇది ఒక షేప్, ఇది ఒక ట్రయాంగిల్ షేప్ అండి. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో మనం మోమోస్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనం దీన్ని ఈరోజు మనం ఏమి డీప్ ఫ్రై చేయడం లేదండి, జస్ట్ స్టీమ్ అండి. చూడండి, ఒక బౌల్లో వాటర్ పోసేసి తర్వాత ఇలా జల్లులో బేసిన్ ఉంటుంది కదండి, జల్లులో బేసిన్ కానీ ప్లేట్ కానీ ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. బ్రష్ తోని అప్లై చేసి మన మోమోస్ అన్ని అరేంజ్ చేసుకోవాలండి. ఇలా డిఫరెంట్ షేప్ మోమోస్ చేసాం కదా, ఇలా అన్ని అరేంజ్ చేసుకోవాలి. మనకు చూడండి కొద్దిగా ఫ్రీగానే ఉండేటట్టు అరౌండ్ 4 to 5 మాత్రమే పట్టాయండి. కొద్దిగా మనం ఆయిల్ బ్రష్ తోనే అప్లై చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి మనం మూత పెట్టేయాలండి. జస్ట్ అరౌండ్ 20 minutes లో మనకి లో ఫ్లేమ్ లోనే 20 minutes తర్వాత మనకి చూడండి మోమోస్ మనకి స్టీమ్ అయిపోయి రెడీ అయిపోయాయండి. అంతే అండి. చూడండి, ఇలా మన నెక్స్ట్ ఇంకొక ట్రిప్ కూడా ఇలాగే, నెక్స్ట్ ట్రిప్ కూడా ఇలా డిఫరెంట్ షేప్ మోమోస్ మనం స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఒక షేప్, ఇది ఒక డిఫరెంట్ షేప్. ఇలా నెక్స్ట్ ట్రిప్ లో కూడా మనం అన్ని అరేంజ్ చేసుకొని ఇలా అన్ని మోమోస్ ని మనం అరేంజ్ చేసుకుని స్టీమ్ అవ్వనివ్వాలండి. ఇది కూడా 20 minutes పాటు మనకి లో ఫ్లేమ్ లోనే కుక్ అయిపోయాయి. చూడండి పర్ఫెక్ట్ గా. ఇప్పుడు మనకు మోమోస్ ప్రిపేర్ అయిపోయాయి కదా, మనం ఇలాగే తినొచ్చండి టొమాటో సాస్ లో డిప్ చేసుకుని. నేను ఇంకొకటి మీకు ఈరోజు సూపీ మోమోస్ అండి ఇలా డిఫరెంట్ గా చూపిస్తున్నాను. సో ఇలా కూడా మనం టొమాటో సాస్ లో డిప్ తినొచ్చు, అలాగే తినేయచ్చండి. ఇంకొక ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇలా ఒక ప్యాన్ లో 1 tablespoon ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక చూడండి చాప్డ్ గార్లిక్ వేసుకోవాలండి. గార్లిక్ ఫ్రై అయ్యాక మన మిగతా స్ప్రింగ్ ఆనియన్ చాప్డ్ కూడా వేసేసుకోవాలండి. ఇలా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాక ఒకసారి మిక్స్ చేయాలి. నెక్స్ట్ అరౌండ్ 2 tablespoons చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ లోనే. ఆ తర్వాత చూడండి 1 tablespoon సోయా సాస్, 1 tablespoon వెనిగర్, 1 tablespoon పెప్పర్ పౌడర్, 1 tablespoon షుగర్, అలాగే అరౌండ్ 3 tablespoons నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇలా అన్ని వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అరౌండ్ 2 pinches సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా అన్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే అండి. ఇప్పుడు ఈ మిక్చర్ తోని మనం మోమోస్ ని టాపింగ్ చేసుకోవాలండి. ఇలా టాపింగ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అల్టిమేట్ గా ఉంటుందండి. సో ఇలా టాపింగ్ చేస్తే మనకి సూపీ మోమోస్ ప్రిపేర్ అయిపోయండి, వెజ్ మోమోస్. సో చాలా సింపుల్ రెసిపీ అండి ఇది, తప్పకుండా ట్రై చేయండి. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. సో ఇలా టాపింగ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నానండి, చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. చూడండి, మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలా షేప్ చేసుకోవచ్చు మీరు. సో టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి.